నమస్కారం. బాగున్నారండి? అమ్మ బాగున్నారా? నిడదవోలు మారుద్దాం, ఇలా వదిలేద్దామండి. నేను ఇప్పుడు మీ ఇంటికి ఎన్నోసారి వచ్చాను గుర్తుందా మీకు? మూడోసారి అండి. ఓసారి మిస్ అయ్యారు మీరు, ఇది మూడోసారి అండి. అప్పుడే వస్తాం. నేను ఇన్నిసార్లు వచ్చాను, నా మీద జాలి పడద్దండి. నేను ఇన్నిసార్లు ఎందుకు వచ్చానంటే 3 సార్లు ఒక్కొక్క ఇంటికి నా చిత్తశుద్ధి, నేను నిడదవోలు పట్ల నాకు ఎలాంటి గౌరవం ఉంది, నిడదవోలు డెవలప్ చేద్దామన్న కంకణం ఎలా కట్టుకున్నా, సంకల్పం ఏంటో అని మీకు తెలియని కోసం 2 సార్లు వచ్చానండి. నా పట్టుదల ఏంటో మీరు తెలుసుకుంటారండి. ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. మనకి సరైన హాస్పిటల్ లేవు. ఏమన్నా ఉన్నాయి? హాస్పిటల్స్ ఉన్నాయండి మనకి? ఏమ్మా ఉన్నాయా? అసలు సరిగ్గా హాస్పిటల్ ఉందా? సరైన ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఏం చేస్తారు మీరు? టాపీ పని చేస్తారు. అమ్మ జంగారెడ్డి కూడా తెలుసు కదా మీకు? చిన్న పల్లెటూరు ఉండే ఒకప్పుడు. ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో తెలుసా అండి? ఇప్పుడు అక్కడ 150 పైన ఉన్నాయండి. మన నిడదవోలు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? పట్టుమని 15 లేవండి. మన నిడదవోలులో అపార్ట్మెంట్లు పెరిగితే అన్న ఇలాంటి వాళ్ళు 3 పనులు వస్తాయండి అక్కడ. అవునా కదా అండి? ఈ రోజు 360 రోజులు ఎన్ని రోజులు పని చేస్తున్నారు మీరు? సగం రోజులు పని ఉంటుంది మీకు. మిగతా సగం రోజులు పని ఎత్తుక్కోవాలి మనం, లేదా ఎక్కడెక్కడికి వెళ్ళి మనం అడగాలి. అమ్మ ఈ ఒక్కసారికి రాజకీయాలు పక్కన పెట్టండి, మతాలని కులాలని పక్కన పెట్టి నిడదవోలు అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి.